శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బై చాస్ హౌస్ వైఫ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటుంది చేసిన పూజ అండి. నరసింహస్వామి జయంతి పూజ చేసుకున్నాను. అదే విధంగా వైశాఖ పౌర్ణమి పూజ చేసుకున్నాను. అదే విధంగా వైశాఖ పౌర్ణమి రోజు నేను బాబా పూజ కూడా చేసుకున్నానండి. అది 3వ వారం అయింది. ఒకసారి నేను కామాక్షి దీపం కూడా ఎలా పెట్టుకున్నాను మీకు ఒకసారి అన్ని చూపిస్తున్నానండి. ఇక్కడ బాబా పూజ కూడా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా పూజను ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ ఫ్లవర్స్ యూజ్ చేయలేదండి, ఫ్లవర్స్ దొరకట్లేదు కదా. సో పసుపు అక్షంతలు మాత్రమే యూజ్ చేసుకొని నేను పూజ అంతా చేసుకుంటున్నానండి. సేమ్ యాస్టీజ్గా నేను 2 దీపాలు అదేవిధంగా స్వామివారికి పొలగని నైవేద్యం పెట్టాను. అదేవిధంగా వైశాఖ పౌర్ణమిని రవ కేసరి కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. రవ కేసరి కూడా చేసుకున్నానండి. సో అది కూడా స్వామి బాబా గారు నైవేద్యం పెట్టాను. మీరు ఒకసారి వీడియో అంతా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఇంకా స్టార్టింగ్లోనే ఇవి కూడా మీకు ఇస్తాను. ఎప్పుడు ఉదయం పూజ ఎప్పుడు సంధ్యా పూజ అని కూడా పైన మీకు టైటిల్స్ కూడా ఇస్తానండి. ఉదయం పూజకి సంధ్యా పూజకి మీకు రెండింటి దగ్గర డిఫరెన్స్ మేబీ ఓన్లీ నైవేద్యం దగ్గర మీకు తెలుస్తుందండి. ఉదయం పెట్టేసిన దగ్గర ఇంచుమించు మళ్ళీ ఈవినింగ్ పూజ చేసేటప్పుడు నైవేద్యం అంతా తీసేసేదాన్ని, మళ్ళీ ఇంకొక నైవేద్యం పెట్టేదాన్ని నేను. నా దగ్గర ఫ్లవర్స్ రెండిటికి దొరకలేదండి. సో అందుకు 2 ఫ్లవర్స్ చేయలేదు, ఎక్కువ అక్షంతలతో చేసుకున్నాను. నరసింహస్వామి జయంతి అనేది ఆ పూజ అనేది ఎరుపు అక్షంతలో చేసుకున్నాను. ఈ పూజ అనేది పసుపు అక్షంతలో చేసుకున్నాను. అదేవిధంగా అమ్మవారి అష్టోత్తరం కూడా చదువుకున్నానండి నేను. లక్ష్మీదేవి అష్టోత్తరం కూడా చదువుకున్నాను నేను. అదేవిధంగా ఈశ్వరుడు అష్టోత్తరం కూడా బెల్వపత్రాలు ఉన్నాయి, బెల్వపత్రాలతో కూడా చదువుకున్నానండి నేను. అదేవిధంగా వైశాఖ పౌర్ణమి కూడా స్వామివారికి ఎంతో ఇష్టమైన మామిడిపండు నైవేద్యం పెట్టుకున్నాను. నరసింహస్వామి జయంతి కూడా మామిడిపండు నైవేద్యం పెట్టాను. బట్ ఈవినింగ్ మట్టి దానిమ్మ పెట్టుకున్నానండి. మళ్ళీ కామాక్షి దీపం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని నేను పాయింట్లు చెప్తున్నానండి కామాక్షి దీపం కోసం. కామాక్షి దీపం అనేది ఇంట్లో వెలిగించడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా మర్చిపోకుండా కామాక్షి దీపం అనేది వెలిగించాలి. మనం ఎంత నిత్య దీపారాధన చేసుకున్నా కూడా దాంతో పాటు వెలిగించాలండి. కేవలం ఒక కామాక్షి దీపం ఒకటే వెలిగించడం కాదు, మనం చేసే నిత్య దీపాలతో 2 దీపాలతో పాటు ఈ కామాక్షి దీపం కూడా మనం వెలిగించాలి. కొంతమంది తెలియక చాలా మంది కామాక్షి దీపం వెలిగిస్తే సరిపోతుందని అనుకుంటారు. కాదండి, వీటితో పాటు వెలిగిస్తే మీకు మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది. బంగారు కామాక్షి దీపంలోని మనం దీపం పెట్టామంటే సాక్షాత్తు అమ్మవారు కొలువైనట్టేనండి. దానికి కొన్ని నియమాలు కూడా ఉంటాయి. సో బంగారులోని మన కామాక్షి దీపం అంటే మీరు బంగారు అమ్మవారు మీ దగ్గర ఉన్నట్టేనండి. సో బంగారు అమ్మవారు మన దగ్గర ఉన్నామంటే ఇంకా చాలా నియమాలు పాటించాలి, అభిషేకాలు చేయించాలి, దానికి నిత్య దీపారాధన చేయాలి. అదేవిధంగా మార్నింగ్ మళ్ళీ సపరేట్గా నైవేద్యం, మళ్ళీ ఈవినింగ్ కూడా సపరేట్గా నైవేద్యం అనేది పెట్టాలండి. కామాక్షి దీపం చాలా మంది సంధ్యా దీపంలో వెలిగిస్తే మంచిది అంటారు. 2 పూట్ల కూడా వెలిగించుకోవచ్చండి, చాలా మంచిది. ఆ సమయంలో మాత్రమే కాదండి, ఉదయం చేసే దీపారాధనలో కూడా కామాక్షి దీపం వెలిగించవచ్చు, ఈవినింగ్ చేసే దీపారాధనలో కూడా కామాక్షి దీపం అనేది వెలిగించవచ్చు. అదేవిధంగా కామాక్షి దీపం ఏదైనా కొంచెం అంటే కొంతమంది అడిగారండి. సో పాడైంది ఏదైనా అయితే మీరు డేస్ చూసుకొని అది మార్చుకోవచ్చండి. అంటే ఏంటి, ఏదైనా ఇరగడం గట్ట జనరల్గా అయితే ఇరిగింది ఏది ఇంట్లో ఉంచుకోకూడదు, పాడైందంటే ఇంచుమించు అదే అవుతుంది. సో ఇంట్లో మనం ఉంచుకోకూడదు కాబట్టి మీరు పద్ధతి ప్రకారంగా వారాలు చూసుకొని మనం ఏదైనా సోమవారం కానీ ఆదివారం కానీ లేదు అంటే ముఖ్యంగా శనివారం కానీ ఏదైనా వారాలు చూసుకొని మనం అది తీసుకెళ్లి మార్చుకోవచ్చండి. సో మార్చుకొని కొత్తది కొనుక్కోవచ్చు. కొత్తది కొనేటప్పుడు మట్టుగా ఒకవేళ మీరు మంచి రోజు చూడకపోయినా కనీసం పెట్టేటప్పుడు మట్టుగా మంచి రోజు అనేది చూసుకోవాలండి మనం. ఇప్పుడు ఒకసారి నా పూజా వీడియో మీకు చూపిస్తున్నాను.
కొన్ని నేను పెయింట్స్ వేసుకున్నానండి, కొన్ని చెక్కలు వుడ్ నా దగ్గర వుడ్ ఉన్నది. సో అది వాటర్ ప్రూఫ్ అండి. సో ఇలాంటివి ఉంటే నేను వీటికి కొంచెం రెడ్ కలర్ వేసి ముగ్గులేసి పెట్టుకున్నాను. సో వీటి మీద దీపాలు పెట్టుకోవచ్చని. నాది కొంచెం చిన్న మందిరం కదా, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిన డస్క్ అనేది కొంచెం బయట తీసి దాని మీద సపోర్ట్ ఇలా పెట్టి చెక్కలు అనేవి పెట్టి వాటి మీద దీపాలు అనేవి పెట్టుకుంటూ ఉంటాను. ఒకసారి మీకు ఆ వీడియో కూడా నేను షేర్ చేసుకుంటున్నానండి.